నేను ఈ వీడియోని ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను. చేద్దాం అని జెప్పి. బట్ ఎప్పుడు గూడా సందర్భం రాలేదు చేయడానికి. బట్ ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా అంటే ఈ 1 మంత్‌లోనే మన ఇండియన్స్ ఎస్పెషల్‌గా చాలామంది హార్ట్ అటాక్ తోటి, కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఇలా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళ యొక్క ఏజ్ మరీ ఓవర్‌గా గూడా లేదు. కొంతమందయితే స్టూడెంట్స్ రావచ్చు. అండ్ ఇంకొంతమంది అంటే మాస్టర్స్ చేయడానికొచ్చిన స్టూడెంట్స్ ఇంకా చాలామందేంటంటే 35-45 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు. కొంతమంది 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు. నేనేంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? అండ్ చాలా వరకు కూడా అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. ఒకప్పుడు నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి? అండ్ అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బావుంటది? అండ్ అసలు ఇక్కడ ఫుడ్డు అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు? రెస్టారెంట్స్‌లో కావచ్చు, ఈవెన్ బయట కావచ్చు ఎలా ఉంటదనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అదైతే ఓన్లీ హార్ట్ అటాక్స్‌తో అంటే బయట ఫుడ్ తింటేనే అవుతదా? అది ఇది అని అనుకోవచ్చు. మేబీ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు. వీసా టెన్షన్స్ అవ్వచ్చు. స్టూడెంట్స్‌కి చాలా రకాల టెన్షన్స్ ఉండొచ్చు. వాళ్ళు టైమ్‌కి ఫుడ్ వండుకోలేకపోవడం కావచ్చు. దానిని బేస్ చేసుకొని బయట తినడం కావచ్చు. ఇలాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ నేనైతే ఈరోజు ఓన్లీ గూడా యూఎస్ఏలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, బయట దొరికేటటువంటి ఫుడ్ గురించయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకా మీరు ఫస్ట్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు చూసే వాళ్ళైతే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. దాని వలన నా వీడియోస్ కొంచెం ఎక్కువగా పుష్ అవుతాయి. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తది వీడియోస్ చేయడానికి. సో, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ చెప్తున్నా అనుకోవద్దు. చెప్తేనే కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందుకోసమే చెబుతున్నాను. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే మనం పుట్టింది యూఎస్ఏలో కాదు కాబట్టి, మనం పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ మొదటి నుంచి ఇక్కడి వాతావరణానికి, ఇక్కడి ఫుడ్‌కి అలవాటు పడితే అది డిఫరెంట్‌గా ఉంటది. అలా కాకుండా మనం ఇండియాలో అక్కడ ఫుడ్‌కి, అక్కడి దానికి అలవాటు పడి ఇక్కడికొస్తాం కాబట్టి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ వీసా హోల్డర్స్ కావచ్చు, ఎవరైనా కూడా. సో, మన మెటబాలిజం అనేది డిఫరెంట్‌గా ఉంటది. యూఎస్ఏలో ఎక్కువగా కూడా ఫ్రోజన్ ఫుడ్ ఉంటది. అంటే అంతా కూడా ఐస్ ఫుడ్ అలాంటిది ఎక్కువగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలా కూడా ఎన్నో రోజుల క్రితం ఉన్నటువంటి ఫుడ్ ఉంటది. ఈవెన్ మన ఇండియన్ స్టోర్స్‌లో కావచ్చు, అక్కడ కూడా ఏంటి అంటే చాలా వరకు కూడా ఫ్రోజన్ ఫుడ్డే దొరుకుతూ ఉంటది. చాలామంది దాన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మెయిన్‌లీ ఏంటంటే ఈ మధ్య కాలంలో దరిద్రం ఏంటంటే ఇండియాలో కూడా ఇది చాలా వరకు వచ్చింది. ఇండియాలో కూడా ఫ్రోజన్ ఫుడ్ చాలా ఎక్కువైందంట. అంటే రీసెంట్ టైమ్‌లో వీడియోస్‌లలో చూస్తున్నాం. ఆల్రెడీ చేసి పెట్టిన చపాతీలు తెచ్చుకొని కాల్చుకోవడాలు ఇలాంటివి ఇండియాలో కూడా చాలా వరకు ఎక్కువయ్యాయి. సో, ఇక యూఎస్ఏలో అయితే ప్రతిరోజు అంటే ఫ్రోజన్ ఫుడ్ తినకుండా అయితే రోజు గడవదు. ఎవ్వరిదైనా కూడా అట్‌లీస్ట్ ఏదో ఒకసారైనా తింటూనే ఉంటారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. సరే మేమంటే ఏదో ఒక రకంగా వంట చేసుకుంటాం గానీ పాపం స్టూడెంట్స్ తప్పదు కాబట్టి ఏదో ఒక టైం లోపలైనా కూడా వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్ తినాల్సొస్తది. సో, ఇంకా నెక్స్ట్ ఏంటంటే బయట దొరికేటటువంటి మీట్ అంటే చికెన్ కావచ్చు, లేదు అంటే గోట్ కానియండి ఇవి కూడా ఎక్కువగా కూడా ఫ్రోజన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3 మంత్స్, 4 మంత్స్ వరకు అవి ఫ్రోజన్ అలానే ఉంటాయి. వాటితో తయారు చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటదో అది కూడా మొత్తం కూడా ఫ్రోజన్. అంటే ఐ మీన్ ఆల్రెడీ తెచ్చి ఇంట్లో కాల్చుకొని తింటూనే ఉంటారు. అవి ఎప్పుడో చేసినవి ఉంటాయి. దాని మీద ఆల్మోస్ట్ 7 మంత్స్, 8 మంత్స్ వరకు అవి యూజ్ చేయొచ్చనే ఉంటది దాని మీద. సో, అలానే యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇడ్లీలు, దోసలు, వడలు అవి కూడా ఫ్రోజన్ ఉంటాయి యూఎస్ఏలో. అంటే దాని మీద ఆల్మోస్ట్ 9-10 మంత్స్ వరకు మనం ఆ ఇడ్లీలను యూజ్ చేయొచ్చు. ఇంకా అందులోపలనే చట్నీ మిక్సర్ ఇస్తారు. జస్ట్ అది తెచ్చి కలుపుకొని ఆ ఇడ్లీలను వేడి చేసుకొని తినడమే. ఆ ఇడ్లీలు 7 నెలల నుంచి 8 నెలల వరకు నిల్వ ఉంటాయి. అసలు ఉదయం చేసిన ఇడ్లీలే సాయంత్రం తినబుద్ధి రాదు మనకి. బట్ అన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందులోపల ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే అవి ఉంటాయి. ఏ ఫుడ్ అయినా కూడా. సో, అలాంటివి కూడా తప్పకుండా మనం అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్. ఇంకా ఆయిల్ అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత దరిద్రంగా ఉంటాయి. ఆ ఆయిల్ అయిపోయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-5 డేస్‌కి ఒక్కసారి గూడా అవి క్లీన్ చెయ్యరు. నేను చూసింది చెప్తున్నాను. జస్ట్ ఎక్కడో విన్నది కాదు. నేను చూసిందే. 4-5 డేస్ వరకు అసలు ఆ ఆయిల్స్‌ని క్లీన్ చేయరు. అందులోపలనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆయిల్ లెవెల్ అయిపోయిందనుకోండి. మళ్ళీ అందులోనే న్యూగా తెచ్చిన ఆయిల్ పోస్తారు తప్ప దాన్ని మొత్తం గూడా క్లీన్ అయితే చేయరు. అది 4-5 డేస్‌కి ఒకసారి అయితే క్లీన్ చేస్తారు. అది క్లీన్ చేసినప్పుడు జస్ట్ అంటే వాళ్ళదిలా ఇలా ఫ్రైయర్స్‌కి కింద ఇలా ఒకటి వస్తదిలెండి. అది దాని పేరేంటో. దాన్ని ఇలా ఓపెన్ చేస్తే వేస్ట్ ఆయిల్ అంతా కూడా బయటకొస్తది. అప్పుడు క్లీన్ చేస్తారు. అందులోపల ఇంత మడ్డుంటది మొత్తం కూడా. మనం మురికి కాలువ మొత్తం ఒక చోటుకొచ్చి ఆరిపోతది చూసారా? అప్పుడు మనం క్లీన్ చేస్తే ఎలా ఉంటది? సో, అంత వరస్ట్‌గా ఉంటది. దాని లోపల అన్ని పిండి పదార్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది ఇప్పుడు చికెన్‌ని ఫ్రై చేశారనుకోండి దాని పైన ప్రోటీన్ వేస్తారు కదా! పిండి అది అండ్ చీజ్ స్టిక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ ఫ్రైస్, ఈ ఫ్రైస్ అండ్ నెక్స్ట్ వాళ్ళు తినేటటువంటివి చాలా రకాలైనటువంటి అంటే బీఫ్‌తో తయారు చేసినవి అండ్ పోర్క్ కావచ్చు. అన్నీ అంటే ఇది ఏదైనా కూడా
సేమ్ ఆయిలే యూజ్ చేస్తారు కాబట్టి అది చాలా వరస్ట్‌గా ఉంటది. సరే రెగ్యులర్‌గా క్లీనింగ్ ఉండదా అంటే రెగ్యులర్‌గా కూడా క్లీనింగ్ ఉండదు. నేను ఒకానొక స్టేజ్‌లో నాకు తెలిసిన వాళ్ళని అడిగాను కూడా. అదేంటి ఇలా ఉంది కదా! ఆయిల్ ఓకేనా అని చెప్పేసి. అండ్ ఇంకా అది ఓపెన్‌కి ఇచ్చినాయి. ఏం పెద్ద క్లోజ్డ్‌గా ఎక్కడో లోపల జరిగేది కూడా కాదు. అది కొంచెం ఓపెన్ అనే వాళ్ళు కావాలంటే వచ్చి కూడా చూసుకొని వెళ్ళొచ్చు. బట్ వాళ్ళకి ఏదో ఒక మిషన్ ఉంటది. దాంతోటి చూస్తారు. ఆ ఆయిల్ ఆ లెవెల్ వరకు వచ్చిన వరకు దాన్ని యూజ్ చేయొచ్చు అంటే అప్పటి వరకు వాడినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంటారు. అంటే ఆ ఆయిల్ అసలు ఆ లెవెల్ వరకు రావడం అంటే అది మసి అయిపోయి అదొక రకమైన స్మెల్ వచ్చినా కూడా ఆ లెవెల్ వరకు రాదన్నట్లు. సో, అప్పటి వరకు ఆ ఆయిల్‌ని యూజ్ చేస్తూనే ఉంటారు. చాలా వరకు ఎక్కడైనా కూడా రీహీటెడ్ ఆయిలే ఉంటది. మనం మార్నింగ్ ఇండ్లలో అనుకోండి ఉదయం పూరి చేస్తే నైటే ఆ ఆయిల్ వాడాలంటే ఎలానో అనిపిస్తది. అలాంటిది ఇంకా ఆయిల్ రీహీట్ అవుతూనే ఉంటది. రీహీట్ అవుతూనే ఉంటది. మార్నింగ్ రెస్టారెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ క్లోజ్ అయ్యే వరకు అది రీహీట్ అవుతూనే ఉంటది. అది సుమారుగా 4-5 రోజుల వరకు అలా రీహీట్ అవుతూనే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బేస్ గ్రేవీ ఉంటదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెమ్‌కి ఒక బేస్ గ్రేవీ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీకి ఒక గ్రేవీ కావాలి అనుకో, అన్నిటికి కూడా అదే గ్రేవీ యూజ్ చేస్తుంటారు. ఆ బేస్ గ్రేవీ ఏదైతే ఉంటదో అది ఆల్మోస్ట్ 1 వీక్‌కి 10 డేస్‌కి సరిపడేది ఒకటేసారి చేసి పెడతారు. రెగ్యులర్‌గా ఏం చేయరు. ఈవెన్ అమెరికన్ రెస్టారెంట్స్‌లో అమెరికన్స్ తినే ఫుడ్ కూడా రెగ్యులర్‌గా ఏం చేయరు. ఆల్రెడీ 10 డేస్‌కి కావాల్సినంత ముందే చేసి పెట్టుకుంటారు. ఈవెన్ స్పాగెటీ కావచ్చు అలాంటివి తింటూ ఉంటారు. అదంటే నూడిల్స్‌కి సంబంధించినవి. అవి కూడా ఒకటేసారి ఉడకబెట్టి పెట్టుకుంటారు. అది ఆ తర్వాత వాటిని రీహీట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ చాలామంది నాకు తెలిసిన ఇండియన్ స్టూడెంట్స్ కూడా వర్క్ చేసిన రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా అంతే అంట సేమ్ ప్రాసెస్. ఏదైతే మెయిన్ బేస్ గ్రేవీ ఉంటదో అది రెగ్యులర్‌గా ఎప్పుడైతే అవసరమో దాన్ని మళ్ళీ హీట్ చేసే తప్ప రోజు బేస్ గ్రేవీ రోజైతే ప్రిపేర్ చేయరు అని జెప్పి. ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా వరకు మనం లోపలికెళ్ళి చూడం కాబట్టి మనకి తెలీదు గానీ, రెస్టారెంట్స్ చాలా వరకు గూడా బిజినెస్ అంటే బిజినెస్సే. అంటే మన బద్ధకమే వాళ్ళ బిజినెస్ అన్నట్లు. సో, కుదిరితే వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. అంటే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్, పార్టీస్ సరే తప్పదు అనుకుంటే ఓకే. కానీ ఇంక రెగ్యులర్‌గా అదే పనిగా అయితే మంచిది కాదు. ఈ మధ్య కాలంలో చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక కాంటెంట్ క్రియేషన్ అంటే ఫుడ్‌కి సంబంధించి. ఎందుకంటే ఫుడ్ అంటే అందరికీ అలవాటు. ఫుడ్‌ని చూడాలనే ఇంట్రెస్ట్ తప్పకుండా అందరి లోపల ఉంటది కాబట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా హాయ్ బాయ్స్ అని చెప్పి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ఫుడ్ తిన్నాం, ఆ ఫుడ్ తిన్నాం, ఇక్కడ తెచ్చుకొని తిన్నాం, అక్కడ తెచ్చుకొని తిన్నాం అని అంటూ ఉంటారు. చాలామంది అది ఇంట్రెస్ట్ చూపించి చాలామంది అలాగే కాంటెంట్ క్రియేటర్స్ కూడా రెడీ అవుతున్నారు. సో, ఇంకా దాని లోపల సక్సెస్ అవుతే మహా అంటే మంత్‌లో ఒక 50,000 వస్తాయేమో, 60,000 వస్తాయేమో. ఇప్పటి వరకు ఓకే అయినా కూడా సర్టెన్ స్టేజ్ అంటే ఒక 3-4 ఇయర్స్ అయినాక రెగ్యులర్‌గా ఇలా తింటుంటే షెడ్‌కెళ్ళిపోతది బాడీ. ఇంకేం పని చేస్తది మరి అంత దారుణంగా తింటే. చాలామంది అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇండ్లల్లో వండి చూపియడం కాదు. బయట ఇక్కడ తిన్నాము, అక్కడ తిన్నాము, ఉదయం ఇది తెచ్చుకొని తిన్నాం, మధ్యాహ్నం ఇది తెచ్చుకొని తిన్నాము అని ఎక్కువ మంది దాని మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే జనాలు గూడా అవి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఇంకా యూఎస్ఏ అనే కాదు ఇండియాలో కూడా కుదిరితే అవాయిడ్ చేయండి. సరే మరి యూఎస్ఏ టాపిక్ వద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ ఇస్తారు యూఎస్ఏలో. అంటే మనం బయట స్టోర్స్‌కి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు $1 పెడితే ఒక కప్ ఇస్తారు. నువ్వు ఎన్ని సార్లయినా కూడా రీఫిల్ చేసుకొని తాగొచ్చు. సోడాలు, పెప్సీలు అండ్ వైల్డ్ చెర్రీ అంటే ఇలా ఏదైనా కూడా కూల్ డ్రింక్స్. నువ్వెంతైనా తాగొచ్చన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్విప్పుడు ఒక కప్పు కొనుక్కొని ఈరోజు నైట్ వరకు అక్కడే కూర్చొని తాగినా గూడా నిన్నెవ్వరు ఏమనరు. నువ్వెంతైనా తాగొచ్చు. చాలామందేంటంటే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఒక కప్పు కొనుక్కొని ఒక 5 కప్స్, 6 కప్స్ కుదిరితే 10 కప్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారంట. సో, అక్కడ ఫ్రీగా వస్తుంది అని చూడడమే అవన్నీ. దానివల్ల ఎంత హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి మనకి. ఒకప్పుడు నేను గూడా చేశాను. ఒకప్పుడు 1 కప్ కొనుక్కొని 2 కప్పులు, 3 కప్పులు కూడా తాగాను. ఆ తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత వచ్చిన కొత్తలో నేను గూడా ఇలా జేసింది. ఆ 4-5 మంత్స్ తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి అసలు కప్పు కొనడం మానేశాను. అసలు తాగడం గూడా మానేశాం. బట్ ఏంటంటే ఇవన్నీ మనం రోజులు గడుస్తున్న కొద్దైనా కూడా తెలుసుకోవాలి. లేదు అంటే తర్వాత చాలా ప్రాబ్లమ్ ఒస్తది. ఈవెన్ స్టూడెంట్స్ చాలామంది కూడా రెడ్ బుల్, మాన్స్టర్ ఇలాంటివేంటంటే ఎనర్జీ డ్రింక్ లాగా యూజ్ అవుతది. సో, దానిని కూడా మనం వాల్‌మార్ట్ కానియండి, లేకపోతే కాస్ట్‌కోకి ఇలా ఎళ్ళినప్పుడు ఒకేసారి పెద్ద పెద్ద ఒక 20 ప్యాక్, 30 ప్యాక్స్ తెచ్చుకుంటారు. డైలీ ఒక 10 అలా కూడా తాగేవాళ్ళున్నారు. అంటే అది ఎనర్జీ డ్రింక్ లాగా అనుకుంటారు. సో, అది కూడా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ యూఎస్ఏలో. అండ్ నెక్స్ట్ మైక్రోవేవ్ పాప్‌కార్న్ అని చెప్పి. అంటే జస్ట్ పాప్‌కార్న్ వస్తది. మైక్రోవేవ్‌లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ టైమ్ ఉంటది. 3 మినిట్స్ టైమ్ ఉంటది. అందులోనే అంటే ఆ కవర్‌లోనే ఆ పాప్‌కార్న్ రెడీ అవుతది. ఓపెన్ చేసి తినేయడమే.
అండ్ ఇదేంటంటే చాలా వరకు అందరికి నచ్చుతూ ఉంటది. బట్ అది అసలు ఆ పైన ఉన్నటువంటి కవరే మంచిది కాదు. అది ఆల్రెడీ సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది. అసలు ఆ కవర్ కూడా మంచిది కాదు అని చెప్పేసి అండ్ ఆ లోపల పాప్‌కార్న్ అవి కూడా చాలా వరకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. బట్ చాలామందేంటంటే ఆ పాప్‌కార్న్ ఒకటి అంటే మైక్రోవేవ్‌లో పెట్టుకొని తినేది అదొకటి. మిల్క్ షేక్స్ కూడా కొన్ని మోతా ఫ్రిఫే ఇలాంటి మిల్క్ షేక్స్ ఉంటాయి కదా! అవి చాలా వరకు తాగుతూ ఉంటారు. అవి కూడా అస్సలు మంచిది కాదు. అండ్ డోనట్స్ ఇలా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అసలు యూఎస్ఏలో ఏది కూడా మంచిది కాదు అని అనుకోవచ్చు గానీ, అది కూడా విపరీతమైన షుగర్ తోటి కోట్ చేసి ఆ ఆయిల్‌లో చేసి పైన షుగర్ ఏస్తారు కాబట్టి సో, ఇలా అంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు షుగర్ ప్రొడక్ట్స్ తప్పకుండా అన్నీ మానేయాలి. అలా చెప్పుకుంటే టీ, కాఫీలు అవి కూడా మానేయాలిలెండి. కానీ ఇంక అవి కూడా లేకుండా మనం ఉండలేం కానీ, మరి ఓవర్‌గా ఉన్నటువంటి డోనట్స్ అవైతే తప్పకుండా మానేయాలి. అండ్ మనం నార్మల్‌గా ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు అక్కడ ఎలా ఉంటది, కాఫీ మేట్ అని చెప్పి క్రీమ్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వర్క్ చేసే చోట కూడా ఆహ్, ఆల్రెడీ అక్కడ కాఫీ ప్రిపేర్ చేసుంటది. ఆ కాఫీ పట్టుకోవాలి. అక్కడ పక్కన ఉన్నటువంటివి ఆ కాఫీ మేట్ అవి పోసుకుంటాం కదా! మనము అందులోపల మొత్తం క్రీమ్‌తోటి రెడీ చేసి ఉంటది. అవి నిజమైన పాలు రావు. అవి బయట పెడితే ఎన్ని రోజుల పాటైనా కూడా ఉంటాయి. అందులోపల డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. వెనిలా ఫ్లేవరు అలా చాలా ఉంటాయి. సో, నేను కూడా యూజ్ చేస్తాను. చాలా సార్లు యూజ్ చేశాను. ఇప్పటికి అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తుంటాను. అది కూడా అస్సలు మంచిది కాదు. అది రోజులు గడుస్తున్న కొద్దీ అది పాయిజన్ లాగా అవుతది. దాని మీద డేట్ సరిగ్గా ఉండదు. అలానే యూజ్ చేస్తుంటారు. మనం వర్క్ చేసే చోట అసలు ఆ డేట్స్ కూడా చూడరు. అందులోనే పోసి ఉంచుతారు. మనం ఆ కాఫీ లోపల ఏంటి ఓ 2, 3 ఆ కాఫీ మేట్ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. కొన్ని చోట్లయితే పెద్దయి ఉంటాయి. అది మంచిగా క్రీమ్ ఏసుకొని కలుపుకొని మంచిగా హ్యాపీగా తాగుతాము. అది తాగేటప్పుడు బానే ఉన్నా కూడా తర్వాత ఎలానో అవుతది. సో, అవి అండ్ యూఎస్ఏలో చాలా రకాల బ్రెడ్ దొరుకుతది మనకి. అంటే స్టోర్‌కెళ్తే అసలు పెద్ద పెద్ద ర్యాకే ఉంటది. అందులోపల చాలా వరకు వైట్ బ్రెడ్ అవే తీసుకుంటారు. దానికంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అది కొంచెం బెటర్. వైట్ బ్రెడ్ కొన్ని కంట్రీలలో కంప్లీట్‌గా అవాయిడ్ చేశారు. బట్ యూఎస్ఏలో ఎందుకో అవాయిడ్ చేయలే. ఆస్ట్రేలియా అలాంటి చోట చాలా వరకు వాటిని అవాయిడ్ చేసినా గూడా యూఎస్ఏలో ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. బట్ సార్డో అని జెప్పి అండ్ కొన్ని సినమిన్ తోటి రెడీ చేసినవి అవి మల్టీగ్రెయిన్ అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను. యూఎస్ఏలో ఏ బ్రెడ్ నేను చాలా వరకు రీసెర్చ్ చేసి ఒక బ్రెడ్ యూజ్ చేస్తాం మేము. సో, సార్డో ఆ బ్రెడ్ అయితే చాలా బావుంటది. సో, కుదిరితే అది ప్రిఫర్ చేయండి. అది బెటర్. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ స్టోర్‌లో దొరికేటటువంటివి పరోటాలు అండ్ చపాతీలు, అదే ఇడ్లీలు ఇలాంటివి చాలా గూడా సమోసాలు అండ్ అంటే ఇలా చేసి పెట్టినవి ఉంటాయి కదా! అవి ఎన్ని నెలల వరకైనా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు మేము గూడా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఈ మధ్యలో కంప్లీట్‌గా అవాయిడ్ చేశాంలెండి. కానీ వచ్చిన స్టార్టింగ్‌లో మేము కూడా తెచ్చేవాళ్ళం. అవి అప్పుడప్పుడు తినేవాళ్ళంలెండి గానీ, ఎప్పుడో ఒకసారి చెప్తున్నా కదా! ఎప్పుడో ఒకసారి తప్పదు అనుకుంటే ఓకే కానీ, చాలా వరకు కూడా అలాంటి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ చాలా వరకు మానేయాలి. ఎందుకంటే, మన మెటబాలిజం అంత వాటిని గ్రాప్ చేయలేదు కాబట్టి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అనుకోకుండా స్టమక్ పెయిన్ రావడము, తల తిరిగినట్లు అవ్వడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి, అవి అండ్ సోడాలు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. బట్ ఏదైనా కూడా ఫస్ట్ బయట తినేయటం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫ్రోజన్ ఫుడ్. ఏదైనా కూడా మనమే ఇంట్లో కుక్ చేసుకొని తినాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు. పాపం స్టూడెంట్స్‌కి ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఉండదు. అండ్ డిపెండెన్సీ ఉంటది. ఈ పూట వీడు చేయాలి, ఆ పూట వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి అని చెప్పేసి. వాళ్ళ టైంకి రారు, టైంకి కుక్ చేయరు. అది కూడా వాళ్ళకో ప్రాబ్లమ్. అండ్ ఏంటంటే బయట కొన్ని చోట్ల రూ. 5కే బిర్యానీ సారీ $5కే బిర్యానీ, $4కే బిర్యానీ అలా దొరుకుతుంటాయి కాబట్టి సరే తక్కువకే వచ్చింది కదా అని తెచ్చుకుంటారు. సో, అందులోపల కూడా ఒకసారి చూడాలి అక్కడ బానే ఉందా? లేదా? అసలెలా ప్రిపేర్ చేస్తున్నారు? ఏంటి? అని జెప్పేసి. సో, అండ్ ఇలాంటివి చాలా గూడా ఉంటాయి. రీసెంట్ టైమ్‌లో చాలామంది మన ఇండియన్స్ ఎస్పెషల్లీ అంటే వేరే స్ట్రెస్సే కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, ఇలాంటి వాటి వలన చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. సరే ప్రాపర్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ అవి కూడా ఉండవు. అండ్ హెల్త్ చెకప్స్ అవి కూడా రెగ్యులర్‌గా చేపించుకోము. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండదు. ఏదైనా అయినా కూడా సడెన్‌గా ధైర్యం చేసి ఎళ్దాము అంటే. సో, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మనం కూడా కొంచెం చేంజ్ సో, చాలా వరకు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ కుదరకపోతే ఎప్పుడో ఒకసారి కానీ రెగ్యులర్‌గా ఆ ఆయిల్ లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ ఏసిన దాంట్లోనే బీఫ్ ఏస్తారు. అందులోనే పోర్క్ ఏస్తారు. వాటితో తయారు చేసినయే అదే ఆయిలు. దీంతో తయారు చేసినవి అదే ఆయిలు. మేము వెజిటేరియన్స్ మేము ఓన్లీ ఫ్రైయే అంటే యూఎస్ఏలో కుదరదు. అలాంటివన్నీ కూడా నడవవు కాబట్టి. సో, కుదిరితే కొంచెం అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. సో, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకో మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేశా. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.